కాలం మారింది, క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి. అయినా రైతుల తలరాత్ర మాత్రం మారడం లేదు. కుండపోత వర్షంలోని యూరియా కష్టాలు తప్పడం లేదు. 3-4 నెలలుగా యూరియా కోసం తిరిగి అలసిపోయిన రైతుకు ఎరువులు దొరకడం లేదు. భారీ క్యూ లైన్ కొనసాగుతూనే ఉంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలే ఇందుకు నిదర్శనం. కుండపోత వర్షంలోనూ రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బయ్యారం మండలం ఉప్పలపాడు గంధంపల్లి ఫ్యాక్స్ సబ్ సెంటర్కు యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు క్యూ కట్టారు. అయితే భారీ వర్షం నేపథ్యంలో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు. అన్నదాతల ఆగ్రహంతో వర్షం తగ్గగానే యూరియా పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, 3-4 నెలల నుంచి రైతుల కష్టాలు చూస్తున్నాం, ఇంకా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎరువులకు సంబంధించి ఈ వర్షంలో కూడా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తున్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అనేక మండలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో యూరియా సరఫరా అనేది చాలా లోపభూయిష్టంగా జరుగుతున్నట్టు కనపడుతుంది. జూలై చివరి మాసంలో మొదలైనటువంటి యూరియా కష్టాలు అక్టోబర్ దాటిపోయినప్పటికీ దాదాపు 3-3.5 నెలల కాలంగా రైతులు అరిగోస పడుతున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. ఎండాకాలం అంతా వాళ్ళ నెత్తి నుంచే పోయింది. ఎండల్లో కూడా తీవ్రమైన ఎండల్లో కూడా రైతులు క్యూలైన్ల నుంచున్నారు. తెల్లవారుజామున వచ్చి పడిగాపులు కాసినటువంటి దృశ్యాలు అనేకం మనం చూసాం, ప్రపంచానికి చూపించాం. ఇప్పుడు కూడా వర్షాకాలంలో కూడా ఎండకు ఎండారు, వానకు తడుస్తున్నారు. ఇప్పుడు కూడా మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో ఇదే దుస్థితి కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కానీ యూరియా లేకపోవడము, 1-2 లారీలు వచ్చిన తర్వాత ఆ యూరియా కోసం రైతులు ఎగబడ్డం అనేది సర్వసాధారణం అయిపోయింది. కనీసం ప్రభుత్వం స్పందించడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున గుమిగూడినటువంటి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కనీసం ఒక కట్ట యూరియా అయినా దొరుకుతుందేమో, పంటలను కాపాడుకుందాం అనేటువంటి లక్ష్యంతో వచ్చి తెల్లవారుజాము నుంచి క్యూలలో నిల్చున్నారు. కానీ భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో యూరియా పంపిణీ చేయడం కుదరదంటూ అధికారులు వాయిదా వేశారు. దీంతో రైతులు ఆగ్రహించారు. ఈ యూరియా లారీని ఎక్కడికైనా తరలించుకుపోతారు అనేటువంటి ఆగ్రహంతో అధికారులను నిలదీసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక్కడే లారీ ఉంచాలి, ఇక్కడే యూరియాని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదాలు దిగారు. 3-4 నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం, అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, ఇంత గోసపుచ్చుకుంటారా అంటూ వాగ్వాదాలు దిగారు. దీంతో అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వర్షం తగ్గిన తర్వాత పంపిణీ చేస్తామని, లారీని ఇతర ప్రాంతాలకు లేదంటే ఇతర సొసైటీకి తరలించేటువంటి ప్రయత్నం చేయబోమని, ఇక్కడ ఉన్నటువంటి రైతులకే ఈ యూరియాని అందజేస్తామని చెప్పడంతో కొంత రైతులు శాంతించారు. జోరున పడుతున్నటువంటి వర్షంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆ లారీని కాపాడుకుంటూ ఆ యూరియా బస్తాల కోసం ఎదురు చూడడం కనిపించింది. అధికారులు ఎంత నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గత అనుభవాలు ఉన్నాయి. ఒక యూరియా లారీని తీసుకొచ్చి 3-4 సొసైటీలలో అక్కడొక 100 కట్టలు అక్కడొక 100 కట్టలు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి యూరియా లారీని మరో చోటకు తరలించినటువంటి సందర్భాలు కూడా చూసినటువంటి రైతాంగం ఇక అధికారులను నమ్మకూడదనుకున్నారో ఏమో కానీ ఆ తీవ్ర వర్షంలోనే అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వర్షం తగ్గితే పంపిణీ చేస్తారేమో అన్నటువంటి ఒక ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు బయ్యారం మండలం నెలకొన్నాయి. అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే కనుక ఈ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు. ఇప్పుడు బయ్యారం మండలం పాటు గంధంపల్లికి సంబంధించినటువంటి సబ్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా గుమిగూడి ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా రైతులు తెల్లవారుజాము నుంచే వచ్చి క్యూలైన్లో నిలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఈ యూరియా కోసం పడిగాపులు కాయడం పట్ల రైతాంగంలో తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. 3 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దలేకపోవడం పట్ల కూడా రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకప్పుడు ఇంటికి తీసుకొచ్చి వేసినటువంటి యూరియా బస్తాల దగ్గర నుంచి ఒక యూరియా బస్తా కోసం క్యూలైన్లో నిల్చోవటం, అది కూడా రోజులు కాదు వారాలు పోయి నెలలు దాటినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న జోరు వర్షంలో కూడా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలో. రైట్ సాంబా, థ్యాంక్ యూ.